నమస్తే, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. చైనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. హెచ్ఎంవిపి వైరస్పై ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి రివ్యూ నిర్వహించింది. ఇక కేసులను గుర్తించేందుకు నిఘా పెట్టాలని, నివారణా చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇక శీతాకాలంలోనే ఈ కేసులు ఎక్కువగా రికార్డ్ అవుతాయని, అయినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని తెలిపింది. అయితే చైనా వైరస్తో ప్రమాదం ఎంత, కేసులు పెరిగితే భారత్ ఎలా ఎదుర్కొంటుంది, దేశంలో మరోసారి లాక్డౌన్ తప్పదా లాంటి సందేహాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక వైరస్ నివారణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు డాక్టర్ పద్మజారెడ్డి గారు, అలాగే డాక్టర్ సునీల్ గారు, పల్మనాలజిస్ట్. వీరిద్దరు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి కాసేపట్లోనే మరికొంతమంది సీనియర్ డాక్టర్లు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా పద్మజారెడ్డి గారు, నమస్కారం. ఏం చెప్తారు ఈ వైరస్ కి సంబంధించి? ఆల్రెడీ గతంలో మనం కోవిడ్-19తో ఎంత సఫర్ అయ్యామో తెలుసు. కోవిడ్-19 టైంలో ఏ రకమైనటువంటి అపోహలు ప్రజల్లో ఎక్కువగా విస్తృతంగా సర్క్యులేట్ అయ్యాయో కూడా తెలుసు. ప్రస్తుతం ఈ హెచ్ఎంపివి వైరస్ కి సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా ఎక్కువ వదంతులు వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి హెచ్ఎంపివి వైరస్ అంటే ఏం చెప్తారు? హలో, ఐఎమ్ డాక్టర్ పద్మజారెడ్డి, స్కిన్ స్పెషలిస్ట్ అండి, ఫ్రమ్ కూకట్పల్లి. ఈరోజు మనందరము హెచ్ఎంపీ వైరస్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఈజ్ నాట్ యాజ్ సీరియస్ యాజ్ కరోనా వైరస్. ఈ చలికాలంలో ఎస్పెషల్లీ ఫ్లూ అన్న జబ్బు మనందరికీ తెలిసిందే, చాలా మందికి తెలుసు, ఇంక్లూడింగ్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అందరూ కొద్దిగా సఫర్ అయ్యి రికవర్ అవుతూ ఉంటారు. రైట్ నౌ ద సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ వెరీ లెస్. భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ చిన్న పిల్లలకి ఫ్లూ వస్తూ పోతూ ఉంటుంది. యాక్చువల్లీ ఫ్లూ వచ్చిపోతే భయపడాల్సిన, ఇట్ గివ్స్ ఇమ్యూనిటీ, మనకు కొంచెం యాంటీబాడీస్ వచ్చి ఇమ్యూనిటీ లాగా వస్తుంది. బట్ ఈ హెచ్ఎంపీ వైరస్ అనేది ఒక్కొక్కసారి స్ట్రెయిన్స్ మారుతూ ఉంటాయి. స్ట్రెయిన్స్ మారినప్పుడు ఒక్కొక్కసారి అది విరులెంట్ అంటాం, అంటే బలంగా తయారవ్వచ్చు. అది ఎలా తయారవుతుంది అనేది ప్రస్తుతానికి మనకు తెలీదు. ఆ విషయాలు మనకి ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ లేదు. రైట్ నౌ వీఆర్ వెరీ సేఫ్. జస్ట్ సింపుల్ ప్రికాషన్స్, యాజ్ వీ ఆల్ నో, మాస్క్ పెట్టుకోవడం, దూరంగా ఉండడం, అందరూ కలిసే చోట్ల ఎస్పెషల్లీ ఎగ్జిబిషన్స్ కానివ్వండి, సినిమాస్ కానివ్వండి, అట్లా తీర్థయాత్రలు కానీ అలాంటివి అవాయిడ్ చేసుకుంటే డెఫినెట్ గా ఐ థింక్ వీ క్యాన్ ఓవర్కమ్ దిస్ సిచ్యుయేషన్ వెరీ సూన్. రైట్. మనతో పాటు వైరల్ స్పెషలిస్ట్ డాక్టర్ వసంత్ కుమార్ జాయిన్ అయ్యారు. అలాగే డాక్టర్ సందీప్, పీడియాట్రిషియన్ కూడా మనతో జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా డిబేట్ కి వెల్కమ్ చెప్తూ, డాక్టర్ సునీల్, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. డాక్టర్ సునీల్, ఏం చెప్తారు హెచ్ఎంపివి వైరస్ కి సంబంధించి? ఆల్రెడీ ప్యానిక్ అవడం మాత్రం స్టార్ట్ అయిపోయింది, చాలా భయపడిపోతున్నారు. ఇందుకు సంబంధించి రిలేటెడ్ గా ఏ న్యూస్ వచ్చినా కూడా అందరూ ఇమీడియట్ గా చూస్తున్నారు. అట్లానే మనం కోవిడ్ టైంలో చూసినట్టే కొత్త కొత్త రెమెడీలు చెప్పేవాళ్ళు కూడా ఆల్రెడీ రంగంలోకి దిగిపోయినటువంటి సిచ్యువేషన్. ఏంటి అసలు ఈ వైరస్ గురించి ఏం చెప్తారు? అంత ప్యానిక్ కావాల్సిన అవసరం ఉందా? మొదట జీ ప్రేక్షకులకు నా నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ సునీల్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, డాక్టర్ సునీల్ లంకేష్ సెంటర్, కూకట్పల్లిలో నా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మొదట ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది హ్యూమన్ మెటాన్యూమో వైరస్. సో ఇది కరోనా పారామిక్సిడో వైరిడ్ అనే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్ అండి. సో దీని గురించి మనం ఎక్కువగా పానిక్ చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది కామన్ ఫ్లూ వైరస్ లాంటిదే. ఇది చాలా ఇయర్స్ నుంచి మనకు మొదట 2001లోనే మనకు నెదర్లాండ్స్ లో కొంతమంది చిల్డ్రన్లో ఐసోలేట్ అయింది. సో అప్పటి నుంచి ఈ వైరస్ రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తూనే ఉంది డిఫరెంట్ కంట్రీస్ లో. సో దీనికి మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది చాలా మైల్డ్ వేరియంట్ వైరసే. ఓకే, రైట్. వసంత్ కుమార్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రైట్, ఏదో సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. డాక్టర్ సందీప్, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? డాక్టర్ సందీప్, ఏం చెప్తారు? డాక్టర్స్ అంతా ఒకటే చెప్తున్నారు, అంత ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు అంటున్నారు. అలాగే దీనికి సంబంధించి కొన్ని సిమ్టమ్స్ కూడా చెప్తున్నారు, జలుబు, ఇతర అంశాలు కూడా. గతంలో కోవిడ్-19కి ఎట్లయితే కొన్ని సిమ్టమ్స్ కనిపించా అవే ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ నౌ మనం వింటర్ సీజన్ లో ఉన్నటువంటి పరిస్థితి, అందరికీ కూడా దాదాపుగా జలుబు, దగ్గు లాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటిని, అలాగే ఈ వైరస్ యొక్క సిమ్టమ్స్ ని ఏ రకంగా గుర్తించాలంటారు? ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ప్యానెల్లో ఉన్న డాక్టర్స్ అందరికి గుడ్ ఈవినింగ్. సో నేను డాక్టర్ సందీప్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, చైల్డ్ స్పెషలిస్ట్. సో మనం ఫస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, అదే విధంగా నెగ్లిజెన్స్ కూడా చేయదు. మెయిన్ ఫస్ట్ పాయింట్ అక్కడే వస్తుంది.
మనము ప్యానిక్ అవ్వద్దు అనగానే చాలా మంది నెగ్లిజెన్స్ స్టార్ట్ చేస్తారు, ఏమి కాదులే అని చెప్పేసి. సో కోవిడ్ లో తీసుకున్న జాగ్రత్తలే కాదు, ఫ్లూ ఇన్ఫ్లుయెన్జా అన్న ఇన్ఫెక్షన్ ప్రతి వింటర్ లో వస్తుంది. మెయిన్లీ పిల్లల్లో ఇన్ఫ్లుయెన్జా అన్న ప్రాబ్లం, రెస్పిరేటరీ సిన్సియేషన్ వైరస్, ఈ రెండు ప్రాబ్లమ్స్ మేజర్ గా వస్తుంటాయి మెయిన్లీ వింటర్ సీజన్ లో. దీనికి కోరిలేషన్ గానే ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా కామన్ గానే వస్తుంది. దీని లక్షణాలు దాని లక్షణాలు యావరేజ్ గా కోరిలేట్ అయితే, అంటే సేమ్ లక్షణాలు ఉంటాయి. కోల్డ్, కాఫ్, రన్నింగ్ నోస్, మైల్డ్ టు మోడరేట్ ఫీవర్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఎప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది కరోనా వైరస్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం మెయిన్లీ స్ట్రెస్ చేయాల్సింది ఇదే, కరోనా వైరస్ ఇది నోవెల్ వైరస్, అంటే అప్పటికప్పుడు డిటెక్ట్ అయింది 2020లో. అది చైనా ల్యాబ్ నుంచి డిటెక్ట్ అయిందని మనం ఆల్రెడీ స్టడీస్ లో చూసినాం, టీవీస్ లో కూడా చూసినాం. ఈ హెచ్ఎంపీ వైరస్ 2001లో డిటెక్ట్ అయింది. ఇండియాలో నాకు తెలిసి 4 స్టడీస్ ఉన్నాయి, దానికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ 4 స్టడీస్ ఉన్నాయి. 2003లో బీజే మెడికల్ కాలేజ్ అనే కాలేజ్ లో పూణే వాళ్ళు చేశారు. దాని తర్వాత 2006లో ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఢిల్లీ వాళ్ళు చేశారు. 2013లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీరాలజీ వాళ్ళు పూణే, వీళ్ళు కూడా స్టడీ చేశారు. లేటెస్ట్ గా 2024లో ఐసీఎంఆర్ వాళ్ళు గోరఖ్పూర్ లో స్టడీ చేశారు. అసలు ఇది కామన్ వైరస్ మిగతా రెగ్యులర్ వైరసెస్ తో పాటు, కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే దీని గురించి మనం ప్యానిక్ అవ్వాల్సి. అయితే డాక్టర్ సందీప్, ఎంత మనం ప్యానిక్ కావద్దు అని చెప్పినా COVID-19 తర్వాత అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ జనరల్ గా పెద్దవాళ్ళకి సంబంధించి ఎక్కువ ప్యానిక్ అయినా అవ్వకపోయినా కూడా పిల్లల విషయంలో ఎవరైనా సరే ప్యానిక్ అవుతారు. ఈ వైరస్ మాత్రం పిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనేటటువంటి వార్తలున్న నేపథ్యంలో ఏం చెప్తారు? పిల్లల విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఒక్క వైరస్ గురించి అనే కాకుండా వింటర్ సీజన్ అయినా ఎప్పుడైనా సరే పిల్లల విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో పిల్లల్లో మెయిన్ గా మనము కొన్ని విషయాలు కంట్రోల్ చేయలేము. సో ఆ కంట్రోల్ చేయలేని విషయాలే మనకి ఫ్యూచర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి క్రియేట్ చేస్తున్నాయి. మెయిన్లీ ఏంటి అంటే, ఒక బాబుకి జ్వరమో, కోల్డో, కాఫో ఉంటే వాళ్ళ ఫ్రెండ్, అంటే వాళ్ళ ఫ్రెండ్ తో ఆడుకోవడానికి పిల్లలు ఏం చేస్తారు అంటే, ఏమున్నా పర్లేదు ఆడుకోవడం అనేది ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ పేరెంట్స్ వాళ్ళకి ఫీవర్ ఉంది, కోల్డ్ కాఫ్ ఉంది, బయటికి పంపించకుంటే మంచిది, ఆర్ పక్కన పిల్లలకి స్ప్రెడ్ అవుతుంది అన్న విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఫస్ట్. 2, పిల్లలు చేసే మారము జంక్ ఫుడ్, మెయిన్లీ ఐస్ క్రీమ్స్, స్టోర్డ్ ఫుడ్ లైక్ చాక్లెట్స్, చిప్స్. ఈ చాక్లెట్ చిప్స్ రెఫ్రిజిరేట్ చేసి ఎన్నో మంత్స్ నుంచి రెఫ్రిజిరేట్ చేసిన ఫుడ్ ఇవన్నీ. సో దీని వల్ల ఫ్రీక్వెంట్ గా కోల్డ్ కాఫ్ వస్తుంది. 2, అండ్ ఎప్పటికైనా కానీ పిల్లలు క్లైమేటిక్ చేంజ్ కి పెద్దోళ్ళంతా ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి మనము ఇమ్యూనిటీ పెంచడానికి ఇంట్లో దొరికే న్యాచురల్ ఫుడ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, బీట్రూట్ కానీ, రాగి జావా కానీ, ఇలాంటి ఫుడ్, ఫ్రూట్స్ లో అయితే కివీ ఫ్రూట్ కానీ, సింపుల్ ఆరెంజ్, సింపుల్ బనానా, సింపుల్ యాపిల్, దీస్ ఆల్ ఫుడ్స్ విల్ సపోర్ట్. మనం ఏం చేస్తున్నామంటే ఫుడ్ లో వీ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్ ఇంటూ జంక్ ఫుడ్. సో దాంట్లో ఒబేసిటీ పెరుగుతుంది. ఒబేసిటీ పెరగడం అనేది మన బేబీ బాగా చెబ్బీగా కనిపిస్తున్నా మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీని లాస్ చేస్తున్నాం. బేబీ చెబ్బీగా ఉన్నా కానీ ఇమ్యూనిటీని ఇంకా తగ్గించడం వల్ల ఇన్ఫెక్షన్ వైరసెస్ అనేది ఇన్ జనరల్ పిల్లల్లో కామన్ గా స్ప్రెడ్ అవుతుంది. రైట్, ఓకే. డాక్టర్ వసంత్ కుమార్ గారిని ఆడియో క్లియర్ గా ఉంది ఇప్పుడు మీకు? వసంత్ కుమార్ గారు, మీరు ఏం చెప్తారు ఈ వైరస్ కు సంబంధించి, హెచ్ఎంపివి వైరస్ కు సంబంధించి? పబ్లిక్ లో అయితే ప్యానిక్ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎంత డాక్టర్స్ కానీ మీడియా కానీ ప్యానిక్ అవ్వద్దని చెప్పినా కూడా COVID-19 విలయం తర్వాత అందరికీ ఏ కొత్త వైరస్ పేరు చెప్పినా, అందులో చైనా పేరు చెప్తే ఇంకా టెన్షన్ పడిపోయే సిచ్యువేషన్ ఉంది కదా, ఏం చెప్తారు? నాట్ ప్యానిక్ అండి, అసలు ప్యానిక్ అనే అవసరం లేదు. ఇది గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వైరస్ టెస్టింగ్ చేయట్లేదు. బేసికల్ వైరస్ కానీ ఈ వైరస్ కానీ సేమ్ ఫ్యామిలీకి చెందినవి, నాట్ డూయింగ్ ద టెస్టింగ్. బేసికల్లీ ఈ టెస్టింగ్ కూడా ఇవి ఎప్పుడు కూడా హలో ప్లీజ్ కంటిన్యూ. ఇది టెస్టింగ్స్ కూడా మనము చూసినట్టయితే ఇంటర్నేషనల్ చూసినట్టయితే నార్వే, రొమేనియా ఈ కంట్రీస్ లో చేశారు. కానీ మిగతా అక్కడ చైనాలో వాళ్ళు చెప్పడము దాన్ని మనము ఎగ్జాక్యురేటెడ్ గా ఈరోజు చూపించడం జరుగుతుంది. బట్ మీరు పాండమిక్, మనం లాక్డౌన్, ఇవన్నీ వర్డ్స్ కూడా ఓన్లీ ఇండియాకే పరిమితం. మీరు చూసినట్టయితే కరోనా టైంలో
ప్రపంచవ్యాప్తంగా అందరూ భయపడ్డారు. కానీ ఈ వైరస్ కి ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఓన్లీ ఇండియానే, తెలుగు రాష్ట్రాలు ఇండియానే మన ఇంత రెస్పాన్స్ వచ్చింది. బట్ ఐ నీడ్ నాట్ టు ప్యానిక్. ఇది ఒక పాండమిక్ కాదు, ఇది లాక్డౌన్ కూడా కాదు. నైస్ నైస్. ఓకే 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 వసంత్ కుమార్ గారు. మ్యామ్ పద్మజ గారు, మీరు స్కిన్ స్పెషలిస్ట్. సో ఈ వైరస్ ఏమైనా స్కిన్ కి సంబంధించి ఏమైనా పిల్లలకు కావచ్చు, జనరల్ పీపుల్ కావచ్చు, ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? అంటే యూజువల్గా పిల్లలు హెల్దీ పిల్లలకైతే అసలు ఏ ప్రాబ్లం ఉండదండి. వస్తుంది, తగ్గిపోతుంది, ఇట్స్ న్యాచురల్. యూజువల్గా మేము చూసే పిల్లలు ఎలా ఉంటారంటే అటోపీ అంటాం, ఎగ్జిమాస్ అంటాం. అట్లాంటి పిల్లలు బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వాళ్ళు మా దగ్గర ఎక్కువ రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ప్లస్ చలికాలం ఈ అటోపిక్ డర్మటైటిస్ కానీ, ఎగ్జిమాస్ కానివ్వండి, ఆస్తమాస్ కానీ పెరుగుతాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, సివియారిటీని తగ్గించడానికి స్టీరాయిడ్స్ అట్లాంటివి ఇస్తూ ఉంటాం. సో ఇట్లాంటి పిల్లలు మాత్రము ఇట్లా ఏదైనా వైరస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ రోజులు సఫరింగ్ అనేది ఉంటుంది. సో పేరెంట్స్ కొంచెం కాన్షియస్ గా ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పీడియాట్రిషియన్ సజెషన్ తో పాటు డెఫినెట్ గా మా దగ్గర ట్రీట్మెంట్ ఆల్రెడీ ఉంటుంది వాళ్ళ ఎగ్జిమాకి. అది వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయితే డెఫినెట్ గా అది స్టాప్ చేయటము, లేకపోతే తగ్గించటము, లేదా అది తగ్గిన తర్వాత ఎలా మేనేజ్ చేయాలో డెఫినెట్ గా చెప్తామండి. ఈ పిల్లల్లో ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రము ఈ హెచ్ఎంపీ వైరస్ కానీ ఏ వైరస్ వచ్చినా ఎక్కువ రోజులు ఉంటుంది. ప్లస్ అది పెరుగుతుంది, ఈ ఎగ్జిమా కూడా పెరిగిపోతుంది. వన్స్ ఇమ్యూనిటీ తగ్గిన 2 జబ్బులు పెరిగిపోతాయి. సో పిల్లలు కొంచెం బాగా సఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా, సీనియర్స్ కూడా, డయాబెటిక్స్ కానివ్వండి, హైపర్టెన్సివ్, హైపోథైరాయిడ్, థైరాయిడ్ పేషెంట్స్ కానివ్వండి, ఒబీస్ పీపుల్ కానివ్వండి, వాళ్ళ స్ట్రెస్, ఎక్కువ స్ట్రెస్ అంటే చాలా మంది నైట్ షిఫ్ట్ చేస్తుంటారండి. వాళ్ళకి స్ట్రెస్ బాగా ఉంటుంది. వాళ్ళలో కొంచెం హార్మోన్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏ వైరస్ వచ్చినా, చికెన్ గున్యా కానీ, డెంగ్యూ ఏది వచ్చినా కానీ ఎక్కువ రోజులు వీళ్ళు సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సఫర్ అయినప్పుడు డెఫినెట్ గా కొంచెం లంగ్ ఇంజురీ జరిగే ఛాన్స్ ఉంటుంది. రికవరీ టైం కూడా బాగా ఉంటుంది. సో వీళ్ళందరూ జాగ్రత్త అంటే ఓకే, దే హ్యావ్ టు టేక్ కేర్, రొటీన్ జాగ్రత్తలు తీసుకున్నా. ఎస్పెషలీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు డాక్టర్ దగ్గర అబ్జర్వేషన్ కానివ్వండి, రిపీటెడ్ విజిట్స్ కానీ ఉండాలి. వాళ్ళ సివియారిటీని బట్టే మన ట్రీట్మెంట్ ఉంటుంది. మైల్డ్ అటాక్ అనుకోండి, జస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ ఎనఫ్. కొంచెం సివియర్ అయినప్పుడు మేబీ ఆక్సిజన్ ఇన్హలేషన్ అలాంటివి మేము సజెస్ట్ చేయొచ్చు. సో డెఫినెట్ గా ఇట్లాంటి వాళ్ళు మాత్రం దే షుడ్ టేక్ కేర్. ఓకే ఓకే రైట్. డాక్టర్ సునీల్, ప్రెసెంట్ ఈ హెచ్ఎంవిపి వైరస్ కు సంబంధించి కూడా మాస్కులు ధరించి మళ్ళీ గతంలో లాగా ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ ఎంతవరకు ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాగే మాస్క్ ధరిస్తే ఎవరు ధరించాలి? ఎందుకంటే చాలా మంది ఎక్కువగా పానిక్ అయ్యి కంటిన్యూస్ గా పబ్లిక్ లో ఉన్నా లేకపోయినా మాస్కులు ధరిస్తూ తిరిగే వాళ్ళని కూడా గతంలో మనం చూసినటువంటి పరిస్థితి. మాస్క్ ధరించడం వల్ల కొంత బ్రీతింగ్ ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళని కూడా చూసినటువంటి పరిస్థితి. అసలు ఎవరు మాస్క్ ధరించాలి? ప్రెసెంట్ ఉన్నటువంటి ఈ వైరస్ కి మాస్క్ ధరించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఓకే అండి, ఈ మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ మెజర్ అండి. ఎస్పెషల్ గా పిల్లల్లో, చిల్డ్రన్స్ లో ఎస్పెషల్ గా, తర్వాత ఎల్డర్లీ అబోవ్ 65 years, దోస్ హ్యావ్ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ సిస్టమ్ వాళ్ళలో, లేకపోతే అన్కంట్రోల్ డయాబెటీస్ పేషెంట్స్ లో, క్యాన్సర్ పేషెంట్స్ లో. సో ఇట్లాంటి వైరసెస్ కూడా మోడరేట్ టు సివియర్ డిసీజ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్ గా వాళ్ళు మాస్క్ పెట్టుకుంటే డెఫినెట్ గా మనకు ఆ సెక్రీషన్స్ కానీ, ఓరల్ సెక్రీషన్స్ కానీ అవి మనకి ఆ నోస్ లో కానీ, మౌత్ లో కానీ వెళ్లకుండా మనం జాగ్రత్తగా తీసుకోవచ్చు. ఓకే, సో మాస్క్ ఎక్కువగా పెట్టుకుని ఎక్కువ పానిక్ అవుతూ పబ్లిక్ లో లేకపోయినా మాస్క్ పెట్టుకుంటుండే వాళ్ళకి ఏం చెప్తారు? అందరూ అంటే మోస్ట్ ఆఫ్ ది క్రౌడెడ్ ప్లేసెస్ లో, ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు, చాలా క్లోజ్ స్పేసెస్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మాస్క్ పెట్టుకుంటే మోర్ ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ జనరల్ పాపులేషన్ అందరికీ అవసరం లేదు. రైట్, ఓకే. డాక్టర్ సందీప్, మీరు ఇందాక చాలా క్లియర్ గా చెప్పారు పిల్లలకి సంబంధించినటువంటి వ్యవహారంలో. అయితే స్కూల్ కి పిల్లల్ని పంపిస్తూ ఉంటారు, అక్కడికి అందరూ పిల్లలు వస్తూ ఉంటారు. కొంత మైల్డ్ కోల్డే కదా ఉంది అని పిల్లల్ని స్కూల్కి కూడా పేరెంట్స్ పంపిస్తూ ఉంటారు. అది అందరికీ కూడా ఎఫెక్ట్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే చాలా క్లాస్ రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి. పిల్లలంతా ఒకే క్లాస్ రూమ్ లో, క్లోజ్డ్ క్లాస్ రూమ్స్ లో ఉండేటటువంటి సిచ్యువేషన్, పిల్లల్ని మనం ఎవరు కూడా కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి, ఈ వైరస్ కి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు పేరెంట్స్ కావచ్చు, స్కూల్స్ కి కావచ్చు, టీచర్స్ కావచ్చు తీసుకుంటే బాగుంటుందంటారు? ప్రెసెంట్లీ ఈ హెచ్ఎంపీ వైరసే కాదు, రెగ్యులర్ ఏ వైరసెస్ ఉన్నా కూడా దాని ఇంక్యుబేషన్ పీరియడ్ వెరీ షార్ట్, ఇన్ జనరల్లీ 3, 4, 5 days. ఓకే.
సో మనము మన పిల్లల్ని ఒక 2 or 3 days ఇంట్లో పెట్టగలిగితే ఇంక్యుబేషన్ పీరియడ్ దాటిన తర్వాత వాళ్ళ ఇన్ఫెక్షన్స్ నుంచి రికవరీ స్టేజ్ లో ఉన్నప్పుడు స్కూల్లో పోయినప్పుడు ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వదు. ఈ వైరస్ కాదు, రెగ్యులర్ ఏ వైరస్ అయినా స్ప్రెడ్ అవ్వదు. సో కానీ మనం ఏం చేస్తున్నాము అంటే చిన్న కోల్డ్, ఓన్ లైట్ గా కోల్డ్ ఉంది, లైట్ గా కాఫ్ ఉంది అని అంటే, సో అలాంటి పిల్లలకి ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టు మాస్క్ అనేది ఇచ్చి పంపిస్తే సో వాళ్ళు స్ప్రెడ్ చేయరు. అండ్ మెయిన్లీ థింగ్ ఏంటంటే మనము మెయిన్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లో వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ అవన్నీ నేర్పిస్తూ ఉంటాం స్కూల్లో. అట్లనే స్నీజింగ్ చేస్తున్నప్పుడు, కాఫ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి చేయి అడ్డు పెట్టుకోవాలి, లేకుంటే హ్యాండ్ అడ్డు పెట్టుకోవాలి అన్న విషయాలు కూడా మనం గుడ్ హ్యాబిట్స్ లో, ఎందుకంటే మనము స్కూల్ గోయింగ్ మెయిన్లీ యంగ్ చిల్డ్రన్ లో గుడ్ హ్యాబిట్స్ లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇలాంటివన్నీ నేర్పిస్తున్నాం. దాంతో పాటు ఇలా స్నీజింగ్ అప్పుడు హ్యాండ్ కర్చీఫ్ వాడాలి, లేకుంటే ఎల్బో అడ్డు పెట్టుకోవాలి, మన డ్రాప్లెట్స్ పక్కన వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవ్వద్దు అన్నది మనం చిన్నప్పటి నుంచే ఇన్ఫెక్షన్ ఉన్నా లేకున్నా మనము రెగ్యులర్ హ్యాబిట్స్ లో నేర్పిస్తే మనం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మెయిన్లీ అంటే యుఎస్, యూకే లాంటి కంట్రీస్ వీళ్ళు ఈ పార్ట్ తో పాటు గుడ్ హ్యాబిట్స్ తో పాటు ఇవి కూడా నార్మల్ గా నేర్పిస్తారు. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు. రెండో పాయింట్ ఏంటంటే స్కూల్ అండ్ ఎన్విరాన్మెంట్. స్కూల్ ఎన్విరాన్మెంట్ అది యాక్చువల్లీ గుడ్ వెంటిలేటెడ్ క్లాస్. ఏ పేరెంట్ అయినా కానీ బాగా చదువు చెప్తున్నారా అన్న పాయింట్ ని దృష్టిలో మాత్రమే పెట్టుకుంటున్నారు తప్ప వాళ్ళ పిల్లలకి కరెక్ట్ గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, వాళ్ళ క్లాస్ రూమ్స్ కరెక్ట్ వెంటిలేటెడ్ ఉన్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో వెంటిలేటెడ్ క్లాస్ అంటే క్రాస్ వెంటిలేషన్ అని ఉండాలి, ఒక సైడ్ విండో, ఒక సైడ్ డోర్. సో వేర్ క్రాస్ వెంటిలేషన్ అయింది అనుకోండి, స్టాగ్నేషన్ ఆఫ్ ఎనీ ఇన్ఫెక్షన్ కానీ కోల్డ్ కానీ ఏమీ ఉండదు. దానివల్ల ఈజీగా పిల్లలు ఫ్రీ ఎయిర్, ఫ్రీ బ్రీతింగ్ ఉంటుంది. సో చిన్న క్లోజ్డ్ రూమ్స్ లో, కంప్లీట్లీ క్లోజ్డ్ రూమ్స్, జస్ట్ ఏసీ రన్ చేసేయడము. కొన్ని క్లాసెస్ ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ స్కూల్స్, గ్లోబల్ స్కూల్స్ లో ఏసీ వాడతారు. ఏసీ వాడుతున్నా కూడా ఐడియల్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. ఏసీలో ఐడియల్ టెంపరేచర్ అంటే ఇన్ జనరల్ గా పీడియాట్రిక్ లో మేము ఏం చెప్తామంటే 24 to 28 degrees సెంటిగ్రేడ్ చెప్తాం. సో దానికంటే తక్కువ టెంపరేచర్ పెట్టకుండా ఉంటే పిల్లలకి ఈ వైరస్ కానీ వేరే ఇన్ఫెక్షన్ కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ మనం 16, 17, 18 లాంటి రూమ్ చిల్ ఉండాలని చెప్పేసి పెడితే వైరస్ ఆ కోల్డ్ ఎన్విరాన్మెంట్ లో ఫాస్టర్ గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ సస్టైనబిలిటీ అంటే బతికి ఉండడం అంటారు సస్టైనబిలిటీ. దానివల్ల ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఒక పిల్లో ఒక కాఫ్ చేసింటాడు, ఆ కోల్డ్ ఎన్విరాన్మెంట్ లో ఆ పర్టికులర్ వైరస్ ఆ పర్టికులర్ బెంచ్ మీద ఉంటది, వేరే బేబీ వెళ్ళి టచ్ చేయడం, దాన్ని ముక్కుకో నోట్కో రబ్ చేసుకుంటే స్ప్రెడ్ అయిపోతుంది. సో కాబట్టి మాస్క్ టు ద ఇన్ఫెక్టెడ్. అలాగే డాక్టర్ సందీప్, చాలా మంది పిల్లలకి ఎక్కువగా ఏదైనా ఒక వస్తువుని నోట్లో పెట్టుకోవడము, లేదంటే చేతుల్ని మాటికి నోటికి టచ్ చేస్తూ ఉండడము, ఎంత పెద్దవాళ్ళు వారించినా కూడా చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. వాటి వల్ల కూడా చాలా వ్యాధులకు వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? మనము మన పిల్లలకి అదే విషయం ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే మనం చిన్నప్పటి నుంచే కొన్ని హ్యాబిట్స్ నేర్పియాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు తెలిసిన మా పాప ఉంది, ఐ సెండ్ స్మాల్ శానిటైజర్ బాటిల్ విత్. తను ఏం చేస్తుంది అంటే తను రెస్ట్ రూమ్కి వెళ్ళినా హ్యాండ్ వాష్ చేసుకున్న పరిస్థితి ఉంటే తన చిన్న శానిటైజర్ బాటిల్ నుంచి శానిటైజ్ చేసుకుంటుంది. ఇది పోస్ట్ కోవిడ్ కాదు, ప్రీ కోవిడ్ కాదు, అండ్ ఇప్పుడు హెచ్ఎంపీవీ ఉంది అని కాదు. తన దగ్గర చిన్న 50 ml శానిటైజర్ బాటిల్ ఉంది, హార్డ్లీ ఇట్ ఇస్ 25 rupees to 40 rupees. సో దీని వల్ల ఏమవుతుందంటే మనం గుడ్ హ్యాబిట్స్ అంటే నేను డాక్టర్ అనే కాదు, నాకు వచ్చే పేషెంట్స్ తో సహా మనం స్కూల్లో కూడా ఇలాంటి హ్యాబిట్స్ ని అలవాటు చేయాలి. వాళ్ళకి ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, ప్రైమరీ హెల్త్ హ్యాబిట్స్, ప్రైమరీ కేర్ టేకింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ మనము ఒక మంచి సిస్టమ్ ని డెవలప్ చేస్తే సో దానివల్ల ఏంటంటే ఓవరాల్ గా మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్ సిస్టమ్ ని ప్రాపర్ గా డెవలప్ చేస్తాం. సో టచ్ చేయడం కష్టం కదా అని అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తే 1 year కో 2 years కో ఈ హ్యాబిట్స్ ని, గుడ్ హ్యాబిట్స్ ని మనం ఇంకల్కేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పిల్లల్లో. ఈ రోజుకి అయితే అద్భుతాలు అయితే జరగవు, బట్ స్టిల్ వీ కెన్ ట్రై. అండ్ లాంగ్ టర్మ్ గోల్ లో మనకి ఇది అడ్వాంటేజ్ ఉంది. నెక్స్ట్ ఇంకో వైరస్ వచ్చినప్పుడు ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటే, ఇప్పుడు వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ ఇలాంటివి నేర్పిస్తే లాంగ్ టర్మ్ లో వాళ్ళకి నెక్స్ట్ వైరస్ వచ్చినా అవును నేను హ్యాండ్ వాష్ చేసుకోవాలి, నేను శానిటైజర్ వాడాలి, లేకుంటే నేను కోల్డ్ కాఫ్ ఉంటే మాస్క్ వేసుకోవాలి, లేకుంటే చేయడ్డు పెట్టుకొని తుమ్మాలి, దగ్గాలి అన్న విషయాలు తెలుస్తాయి. ఎగ్జాక్ట్లీ రైట్. డాక్టర్ వసంత్, క్లియర్ గా ఉందని ఆడియో మీకు? డాక్టర్ వసంత్, మీ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది. ఓకే డాక్టర్ వసంత్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది, సారీ. మ్యామ్, మీరు ఏం చెప్తారు? ఏదైనా సరే వింటర్ సీజన్ లో ఎక్కువ సఫర్ అయ్యేది ఎవరైనా అంటే చిన్నపిల్లలు, ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నట్టు, అండ్ ఏజ్డ్ పీపుల్, వాళ్ళు బాగా సఫర్ అవుతూ ఉంటారు. ఏంటి ఏజ్డ్ పీపుల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మ్యామ్? ఈ వైరస్ ఉందనే కాదు, యూజువల్లీ
ఏజ్డ్ పీపుల్ అండి, ఓకే, వాళ్ళ షుగర్ లెవెల్ కానీ బీపీ అవి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకుంటూ డెఫినెట్గా చెప్పాం కదా, అందరూ కలిసే చోట్ల ఎగ్జిబిషన్స్ కానీ సినిమాస్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ వన్స్ దే ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ ఫ్లూ చాలా రోజులు సఫర్ అవుతారు. అలా సఫర్ అయినప్పుడు ఏమవుతాయంటే వాళ్ళ జాయింట్ పెయిన్స్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, అవి కూడా బాగా డిస్టర్బ్ అవుతాయి. అవి డిస్టర్బ్ అయినప్పుడు ఆ డ్రగ్స్ కూడా చేంజ్ చేయాలి. సో ఆ డ్రగ్ ఓవర్లోడ్ పడుతుంది, ఇంకా వైరస్ వల్ల జరిగే దగ్గు జలుబు కానివ్వండి, లంగ్స్ ఇన్ఫెక్షన్ కానివ్వండి ఎక్కువ రోజులు ఉంటుంది. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వాళ్ళు మంచి మందులు వాడుకుంటూ దూరంగా ఉండడం ఒకటి. 2 డైట్, ఖచ్చితంగా డైట్ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, ఈవెన్ నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కొంచెం మిల్లెట్స్ లాంటి ఫుడ్స్ అది ప్రిఫర్ చేయమంటాము. అండ్ 3వది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్తో ఏమవుతుందంటే లంగ్స్ కానివ్వండి, ప్రతి ఆర్గాను దే గెట్ అడిక్వేట్ గుడ్ బ్లడ్ సప్లై సో దట్ దే బికమ్ హెల్దీ. అలా హెల్దీ పర్సన్స్ ఉన్నప్పుడు ఈవెన్ వైరస్ వచ్చినా కూడా వాళ్ళకి ఏమంటారు ఆ శక్తి ఉంటుంది, అది తట్టుకొని నిలబడి జస్ట్ ఆ ఇన్ఫెక్షన్ క్రాస్ ఓవర్ అవటానికి. సో ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ ఇట్ విటమిన్ డి లెవెల్ అండి, మన ఇండియన్స్ లో ఎందుకో చాలా తక్కువ ఉంటుంది విటమిన్ డి. వెన్ ఎవర్ విటమిన్స్ బాగా తగ్గాయి అంటే మాత్రం ఇన్ఫెక్షన్స్ సివియారిటీ పెరుగుతుంది. సివియారిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా వి విల్ ల్యాండ్ ఇన్ ట్రబుల్, ఫెయిల్యూర్ లాగా వెళ్తాం. సో ఎక్సర్సైజ్, డైట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ కూడా వాళ్ళు కొంచెం సన్లైట్ లో చేయటము, ఇంటి దగ్గర పార్క్స్ ఏవో ఒకటి ఉంటాయి, డెఫినెట్లీ దే కెన్ గో అండ్ డూ ఇట్ ఓవర్ దే. రైట్. డాక్టర్ వసంత్ ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్. హలో, ఇస్ ఇట్ ఆడబుల్? యా ఇట్స్ క్లియర్. డాక్టర్ వసంత్ ఏం చెప్తారు? లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు రకరకాల వైద్యాలు, సొంత వైద్యాలు, చిట్కాలు ఏవేవో ఏది చేసినా కూడా చాలా అతిగానే చేసినటువంటి పరిస్థితి. కొన్నింట్లో నిజంగా రెమెడీ ఉన్నా కూడా వాటిని చాలా విపరీతంగా బీభత్సంగా వాడేసి వాటిని కూడా మందును కాస్త విషయం కూడా చేసేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ అదే రెమెడీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏంటి ఇలాంటి రెమెడీస్కి ఏం చెప్తారు? రెమెడీస్ అని కాకుండా చాలా మందులు ఉన్నాయండి. 6 మెడిసిన్స్ ఉన్నాయి. 6 మెడిసిన్స్ కూడా ఒక్కొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ఒక్కొక్క దానికి యూజ్ చేయొచ్చు. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. సో ఈ మెడిసిన్స్ నేను కోవిడ్ లో యూజ్ చేశాను, డెంగ్యూలో యూజ్ చేశాను, చికెన్ గునియాలో యూజ్ చేశాను. చాలా 100% నెక్స్ట్ డే ఫీవర్ తగ్గడం అనేది మీరు వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కడ చూడరు. ఈవెన్ కోవిడ్ లో నేను 4 days లోనే నెగిటివ్ చూపించాను, ఐసీఎంఆర్ పెట్టాను. దట్ ఈస్ విత్ ద మెడిసిన్స్ ఓన్లీ, అలోపతిక్ మెడిసిన్స్ ద్వారా. నెక్స్ట్ కమ్స్ డెంగ్యూ. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి ప్లేట్లెట్స్ నెక్స్ట్ డే పెరుగుతున్నాయి అని చెప్పే ఒక్క ఏకైక పర్సన్ మేమే. ఆ మెడిసిన్స్ కూడా అలోపతిక్ మెడిసిన్స్ తో పెరిగాయి. ఈవెన్ చికెన్ గునియాలో చూసినట్లయితే జాయింట్ పెయిన్స్ అనేది నెక్స్ట్ 2 days లోనే తగ్గిపోవడము, పేషెంట్ ఏబుల్ టు నడవడం అనేది మనం చూస్తాం. బట్ ఈ వైరస్ కూడా మందులు ఉన్నాయి. అవుట్ ఎక్కడంటే సెల్ లోపల ఎంట్రీ కాకుండా సెల్ లోపలికి ఎంట్రీ అయినా అని కూడా చంపే విధంగా ఉన్నాయి. ఈవెన్ కొన్ని మెడిసిన్స్ ఏదైతే అపార్ట్ ఫ్రమ్ ద వాట్ యు కాల్ ద ఐసీఎంఆర్ మెడిసిన్, WHO ఏదైతే హెచ్ఐవికి యూజ్ చేస్తారో అది కాకుండా మిగతా మెడిసిన్స్ తో తగ్గించబడ్డది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెడిసిన్. వాట్ అబౌట్ ద రెమెడీస్ అంటాము, ఎందుకంటే మభ్య పెట్టడం మంచి పద్ధతి కాదన్నాను. మనము ఇప్పుడు కూడా చాలా వరకు చాలా మంది స్టెరాయిడ్స్ ఇచ్చేసేయండి, చాలా మంది యాంటీబయాటిక్స్. దేర్ ఈస్ నో రోల్ ఆఫ్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇన్ కంప్లీట్ వైరల్ ఇన్ఫెక్షన్, అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లో కూడా. సో ఐ సే దట్ ఇప్పుడు ఇంకా మిగతా రెమెడీస్ అంటారు, ఆనందాయాలు ఉట్టుకొస్తారు, చాలా మంది కూడా ఉట్టుకొస్తుంటారు. బట్ దానికి వెళ్ళకండి, సరి అయిన సబ్జెక్ట్ తో సైన్స్ తో పాటు వెళ్ళేదానికి నేను వెళ్ళాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. రైట్, ఓకే. డాక్టర్ సునీల్. డాక్టర్ సునీల్, గతంలో మనం చూసాం, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అయిపోయినటువంటి పరిస్థితి సొంత వైద్యం చేసుకోవడం. ఒక యూట్యూబ్ లో చూసో, ఇంకొక దాంట్లో చూసో, ఒక డాక్టర్ టీవీలో చెప్పారనో, మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉంది అనేది దాంతో సంబంధం లేకుండా నేరుగా వారు సూచించినటువంటి మందులను తీసుకుంటున్నటువంటి పరిస్థితి. COVID-19 నుంచి ఇది బాగా విపరీతంగా అయిపోయింది. ఒక ఎజిత్రోమైసినో లేదంటే ఒక విటమిన్ డియో, విటమిన్ సి టాబ్లెటో దగ్గర పెట్టుకుంటే నాకు ఇలాంటి ఏదైనా సిమ్టమ్స్ ఉంటే తగ్గిపోతుంది అనేటటువంటి అపోహలో చాలా మంది ఉంటున్నటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో మెయిన్లీ COVID-19 లో మన మెడికేషన్ అనేది అజిత్రోమైసిన్ అనేది ఒక యాంటీబయాటిక్. సో ఈ యాంటీబయాటిక్ అనేది మనము సెల్ఫ్ గా ఎప్పుడు వాడద్దు. ఈ యాంటీబయాటిక్ కాదు, ఏ యాంటీబయాటిక్ వాడద్దు. అండ్ స్టెరాయిడ్స్ ఇది కూడా సెల్ఫ్ గా ఎప్పుడు వాడద్దు. మనకి ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తెలంగాణలో
హెల్త్ కేర్ ఫెసిలిటీస్ చాలా బాగా పెరిగాయి, ఈవెన్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్, ఇంక్లూడింగ్ ప్రైవేట్. సో గవర్నమెంట్ కూడా చాలా మంది డాక్టర్స్ రిక్రూట్ చేస్తా ఉంది. ఈవెన్ పిహెచ్సిస్, మల్టిపుల్ పిహెచ్సిస్ ఉన్నాయి, సిహెచ్సిస్ ఉన్నాయి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కి చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ కూడా మెడికల్ కాలేజెస్ వచ్చేసినాయి. సో వీ హ్యావ్ నంబర్ ఆఫ్ డాక్టర్స్, నంబర్ ఆఫ్ స్పెషలిస్ట్. సో ఎప్పుడైనా కానీ చిన్న ప్రాబ్లం అని మీకు అనిపించినా కానీ మీ అవైలబుల్ ఉండే ఈజీలీ ₹0 ఉండే గవర్నమెంట్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో హాస్పిటల్ ఉంది, దాంట్లో ఒక సిహెచ్సి ఉంది, ఒక పిహెచ్సి ఉంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది చిన్న ప్రాబ్లం అని అయినా కూడా వెళ్ళి కన్సల్ట్ చేసి దాని అప్రోప్రియేట్ మెడిసిన్ తీసుకుంటే బెటర్. మెయిన్లీ క్వాలిఫైడ్ డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఇంకొకటి వచ్చేసి ఈ సొంత మెడికేషన్ యూట్యూబ్ లో, టీవీలో చూసి వాడతామని. యూట్యూబ్ లో, టీవీలో చూసి మన అలోపతి మెడిసిన్ కాబట్టి అలైన్ మెడిసిన్ వాళ్ళు ఎక్కువ ఇంటర్వ్యూస్ వస్తుంటాయి. అది వాడితే తగ్గుతుంది, ఇది వాడితే తగ్గుతుంది. దాంట్లో మంచి ఏది ఉందో అది తీసుకోండి. అంటే మంచి అంటే వాళ్ళు చెప్తున్న డైట్, వాళ్ళు కొంచెం మంచి వెజిటేబుల్స్ తీసుకోమంటారు, మంచిదే. వాళ్ళు మంచి డైట్ తీసుకోమంటారు, మంచి బాయిల్డ్ ఫ్రూట్ వెజిటేబుల్స్ తీసుకోమంటున్నారు, గుడ్ ఫ్రూట్స్ తీసుకోమంటున్నారు. ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ ని యాక్సెప్ట్ చేద్దాం. కానీ వాళ్ళు చెప్పినట్టు ఏదో డ్రాప్ వేస్తే తగ్గిపోతుంది, లేకుంటే అది చేస్తే తగ్గిపోతుంది, అదన్నీ సెకండరీ, అంటే డిబేటబుల్ క్వశ్చన్ అది. సో వాళ్ళని టేక్ పాజిటివ్స్ ఫ్రమ్ ద అదర్ మెడిసిన్స్ అండ్ కన్సల్ట్. అంటే ఎప్పుడైనా కానీ మన దగ్గర ఉంటే నియర్ బై, ఇప్పుడు ఏ ఏరియాలో అయినా, ఏ విలేజ్ కైనా నియర్ బై ఒక పిహెచ్సి ఉంటుంది, వాళ్ళని కలవండి. క్వాలిఫైడ్ డాక్టర్ ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. నాన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ చేసే మెయిన్ థింగ్ ఏంటంటే, ఐ హావ్ బీన్ ఇన్ టు, అంటే నేను వర్క్ చేసే, నేను ఒక మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ ని, అదొక డిస్ట్రిక్ట్ సంబంధించిన మెడికల్ కాలేజ్. వాళ్ళు చేసేది ఏంటంటే ఫీవర్ తగ్గడానికి స్టీరాయిడ్స్ వాడతారు, పారాసిటమాల్ తో పాటు స్టీరాయిడ్స్ వాడతారు. అది చాలా బ్లండర్ మిస్టేక్. అది దానివల్ల వాళ్ళ లివర్, వాళ్ళ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఒక ఇంజెక్షన్ తో తగ్గిపోతుందని వాడతారు. యాంటీబయాటిక్ అయితే విచ్చలవిడిగా ఇంజెక్షన్స్, ఐవి వాడతారు. అది చాలా తప్పు. సో ఆ నాన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే తీసుకోవాలని చెప్పేసి మన దగ్గర గవర్నమెంట్ నుంచి రూల్ ఉంది. అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్ అవసరం ఉంటే ఆ క్వాలిఫైడ్ డాక్టర్ చదువుకున్నాడు కాబట్టి, ఆ యాంటీబయాటిక్ మంచి చెడులు తెలుసు కాబట్టి వాళ్ళు ఇస్తారు. అండ్ మిగతా అలైడ్ సైన్సెస్ లో కూడా ఏదైనా ప్రూవెన్ మెడిసిన్ ఉంది, ఏదైనా ప్రూవెన్ థింగ్స్ ఉన్నాయి అంటే 100% వాడండి. అది ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఇస్ ప్రూవెన్ లేకుండా ఊరికే ఈ రోజు వాటర్ తాగితే ఫీవర్ తగ్గిపోతుంది అంటే కాదు కదా. సో దాని పర్సనల్ గా పారాసిటమాల్ అనేది ఒక మెడిసిన్ ఉంది, ఇది తీసుకుంటే దీనికి ఇట్లా పనిచేసి ఇట్లా ఫీవర్ తగ్గుతుందని ప్రూవెన్ ఉంది. అట్లే వేరే వాళ్ళు అయినా, వేరే మెడిసిన్స్ వాళ్ళైనా దానికి ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఉంటే మాత్రం 100% తీసుకోవచ్చు. ఊరికే యూట్యూబ్ లోనో లేకుంటే ఒక ఇంటర్వ్యూలోనో, ఒక ఏదైనా సోర్స్ లోనో, సోషల్ మీడియాలోనో చూసేసి ఆ మెడిసిన్స్ వాడి మీ హెల్త్ లో మెయిన్లీ లివర్, కిడ్నీ మీద ఎఫెక్ట్ పెట్టుకోకండి. ఓకే ఓకే. డాక్టర్ సునీల్ నా ఆడియో క్లియర్ గా ఉందా? డాక్టర్ సునీల్, ఇతర శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి వాటికి కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ హెచ్ఎంబిపి వైరస్ కి కావచ్చు, వీటికి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఇతర జాగ్రత్తలు ఏమైనా అడిషనల్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? నార్మల్ గా మనకి జనరల్ పాపులేషన్ లో కాకుండా ఆస్మా పేషెంట్స్ లో, సిఓపిడి పేషెంట్స్ లో, బ్రాంకైటిస్ పేషెంట్స్ లో, అండ్ బ్రాంకెక్టైసిస్ అండ్ క్రానిక్ లంగ్ పేషెంట్స్ లో, సో మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళకి ఏంటంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కాఫ్ పెరగడం కానీ, ఫీవర్ ఎక్కువ అవడం కానీ, వీజింగ్ పిల్లి కూతల్లాగా రావడం కానీ, తెమ్మడ ఎక్కువ అవడం కానీ, బ్రెత్లెస్నెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్లెస్నెస్ ఎక్కువ అవడం కానీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు బేసిక్ నెబులైజేషన్స్ వాడడం, అండ్ ఇంకా ఇబ్బందిగా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫర్దర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్ ఫ్లూ కి, నార్మల్ ఇప్పుడు జనరల్ ఫ్లూస్ కి, కాఫ్ కి, జనరల్ సోర్ థ్రోట్స్ కి కామన్ పారాసెటమాల్, ఫీవర్స్ కి అండ్ అడిక్వేట్ హైడ్రేషన్, బాగా వాటర్ ఎక్కువ తీసుకోవడం, మంచి గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, అడిక్వేట్ వెంటిలేషన్ ఉన్న రూమ్ లో ఉండడం, సో ఇవి జనరల్ అడిక్వేట్ రెస్ట్, గుడ్ స్లీప్, ఇవి సరిపోతాయి జనరల్ పాపులేషన్. అండ్ వింటర్ సీజన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ సునీల్? ఎందుకంటే వింటర్ సీజన్ లో ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒక దాంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. పెద్దవాళ్ళు, చిన్నపిల్లల సంగతి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ ఇలాంటి వైరస్లు కూడా పుట్టుకొచ్చినటువంటి నేపథ్యంలో జనరల్ గా అసలు వింటర్ సీజన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డాక్టర్ సునీల్. రైట్, స్క్రీన్ ఫ్రీజ్ అయినట్టుంది. డాక్టర్ వసంత్, ఆడియో ఓకేనా? డాక్టర్ వసంత్, మీరేం చెప్తారు వింటర్ సీజన్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి?
బేసిక్ థింగ్ ఏంటంటే నియోనెట్స్ ఏదైతే ఉంటారో చాలా చిన్న పిల్లలు, ఇప్పుడు మనం చూసాము 2 months 3 months ఆర్ 8 months చిన్న పిల్లలకి అటాక్ అయిందని చెప్పేసి. ఈ చలికాలంలో ఈ చలి అనేది హైగ్రేడ్ టెంపరేచర్ తర్వాత చల్లగా అయిన తర్వాత వాళ్ళు కూడా చల్లగా అవ్వడం ఉంటుంది. అంటే వెరీ కోల్డ్ కామ్ బాడీ అవుతుంది. వెచ్చగా ఉంచాల్సిన బాధ్యత అందరికి పేరెంట్స్ కి ఉంటుంది, ప్లస్ వార్మర్స్ కూడా ఉంచితే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఎప్పుడైతే కోల్డ్ కాఫ్ ఉందో అండ్ ఫీవర్ ఉందో ఇమ్మీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఉన్నప్పుడే దే షుడ్ రెస్పాండ్ ఇన్ ప్రాపర్ వే అండ్ కన్సల్ట్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్, వెదర్ ఇట్ ఇస్ ఎంబీబీఎస్ ఎండియా, అందరితో ఎవరి దగ్గరికైనా వెళ్ళి చూపించవచ్చు. సో అక్కడ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి ఇంకా సమస్య అనేది అయిపోతుంది. సపోజ్ వీజ్ కానీ అలాంటిది వస్తే బ్రాంకో కన్స్ట్రిక్షన్ వల్ల సివియర్ గా అసలు హైపాక్సియాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ చలికాలంలో వీజ్ తో పాటు బ్రాంక్యులైటిస్ వీజ్ తో పాటు సివియర్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ ది బ్రాంకోస్ ఉంటుంది. సో ద చిల్డ్రన్ చాలా 1 year కన్నా బిలో ఉంటే దే విల్ ఫేస్ మోర్ ప్రాబ్లమ్స్. సో వీళ్ళకి గుడ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం సార్ ఆల్రెడీ చెప్పారు కదా, ఇంతకుముందు సార్ చెప్పారు, దట్స్ గుడ్. పైన టెంపరేచర్ అనేది రూమ్ టెంపరేచర్ అనేది కొద్దిగా 24 to 28 మధ్యలో ఉంటే ఇట్స్ గుడ్. దాంతో పాటు వార్మర్ లాంటిది కూడా పెట్టుకొని చేస్తే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది, ఎటువంటి సమస్య రాదు. ఎందుకంటే ఈవెన్ ద ఫ్లూయిడ్ దట్ అక్యూములేట్ ఇన్ ద బ్రాంకోస్ ఆర్ బ్రాంక్యూల్స్ విల్ డ్రై అవుట్ బికాస్ ఆఫ్ దిస్ వన్. ఇంకొకటి కొద్దిగా స్లాంటిక్ పొజిషన్ లో పడుకోబెడితే చిల్డ్రన్ కానీ పెద్దవాళ్ళే కానీ, సో ద ఫ్లూయిడ్ దట్ విల్ నాట్ అక్యూములేట్ ఇన్ ద అప్పర్ రెస్పిరేటరీ అండ్ దట్ విల్ నాట్ కాజ్ అ ప్రాబ్లం. ఓకే, రైట్. మనతో పాటు మరో డాక్టర్ జాయిన్ అయ్యారు, డాక్టర్ మురళీ నాయక్ గారు. ఆయన డాక్టర్తో పాటు ఎమ్మెల్యే కూడా, మహబూబాబాద్ ఎమ్మెల్యే. నమస్తే అండి మురళీ నాయక్ గారు. నమస్కారం, బాగున్నారండి? యా, అంతా బాగున్నాం. మురళీ నాయక్ గారు, ఏం చెప్తారు ఈ వైరస్ కి సంబంధించి? పబ్లిక్ అయితే పానిక్ అవుతున్నటువంటి పరిస్థితి కదా, మనతో పాటు ప్యానెల్ ఉన్న ప్రతి డాక్టర్ కూడా పానిక్ కావాల్సిన అవసరం లేదని ఒక మెసేజ్ ఇచ్చారు. యాజ్ ఎ పొలిటీషియన్ కమ్ డాక్టర్ గా మీరు ఏం చెప్తారు ఈ వైరస్ కి సంబంధించి పబ్లిక్ కి? అదే, అందరికి నమస్కారం. ముఖ్యంగా జీ తెలుగు న్యూస్ వారికి ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు మనకు COVID-19 వచ్చిన తర్వాత ప్రజలలో ఏదైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కానీ వైరస్ అంటేనే పానిక్ అవుతా ఉన్నారు. గతంలో 2001లో కూడా ఇదే ఎపిడమిక్ గా అప్పుడు కొన్ని ఏరియాస్ లో కూడా వచ్చింది. అప్పుడు ఏదో సింపుల్ వైరస్ డిసీజ్ లాగానే ట్రీట్ చేసుకుంటూ కోల్డ్ కాఫ్ ని ఎట్లయితే ట్రీట్ చేస్తాం అదే రకంగా ట్రీట్ చేయడం జరిగింది. అప్పుడు జనం ఎక్కువ పట్టించుకోలేదు. సరే, ఇంతగా సోషల్ మీడియా కూడా అవేర్నెస్ లేకుండా. తర్వాత 1958లో ఎపిడమిక్ పాండమిక్ వచ్చిందని చెప్పారు. కాకపోతే ఎప్పుడైతే మనకు COVID-19 వచ్చిందో అప్పటి నుంచి అలర్ట్నెస్ వాట్సాప్ చూస్తుందంటే డెఫినెట్ గా మళ్ళీ తీసుకెళ్ళి ప్రజల ప్యానిక్ చూసి గవర్నమెంట్ కూడా రైట్ రైట్. మురళీ నాయక్ గారు, మీ సిగ్నల్ వీక్ గా ఉంది, నేను మరోసారి మీ దగ్గరకు వస్తాను. కొంచెం రైట్ రైట్. మురళీ నాయక్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ సిగ్నల్ చాలా వీక్ గా ఉంది, ఏం అర్థం కావట్లేదు. పద్మజారెడ్డి గారు ఏం చెప్తారు? నేను జస్ట్ ఐ వాంట్ టు యాడ్ వన్ పాయింట్. ఓకే, యూజువల్ గా ఇన్ఫెక్షన్స్ ఏదొచ్చినా గానీ మనం క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పూర్తిగా వాడాలండి. చాలా మంది ఏంటంటే 2-3 days వాడడము, ఆపేయటము, మళ్ళీ ఎప్పుడో వచ్చినప్పుడు పాత ప్రిస్క్రిప్షన్ ని వాడడము, ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు. సో అది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఆ ప్రిస్క్రిప్షన్ అలానే ఎత్తి పెట్టుకొని రిపీట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఐడియా. ఎందుకంటే ఆ రోజు ఉన్న దానికి మనం ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఉంటాం. ఈ రోజు ఉన్న నేచర్ ఆఫ్ ద డిసీజ్ కానివ్వండి, ఏదైనా కానీ ట్రీట్మెంట్ డెఫినెట్ గా వేరీ అవుతుంది. ప్రజల్లో మాత్రం ఈ కాన్సెప్ట్ చాలా ఉంది. సో దే హ్యావ్ టు కరెక్ట్ ఇట్. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా, మైల్డ్ ఇన్ఫెక్షన్ అనుకోండి, మేమే చెప్తాం ఇట్స్ జస్ట్ అబ్జర్వేషన్, మైల్డ్ డ్రగ్స్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్, జస్ట్ కీప్ ఆన్ కమింగ్. సివియర్, ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి మాత్రము
కొంచెం డ్రగ్ కొంచెం పవర్ పెట్టాల్సి వచ్చినప్పుడు డయాబెటిక్స్ కానివ్వండి, సివియర్ ఏదో రీనల్ ఫెయిల్యూర్, క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళకి కొంచెం డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దే హ్యావ్ టు టేక్ కంప్లీట్ కేర్. అపార్ట్ ఫ్రమ్ ఇట్ యూజువల్గా వింటర్లో ఈ టాపిక్ కాకపోయినా ఈ డ్రై స్కిన్ అనేది మాత్రం మనకు చాలా ఉంటుందండి. డ్రై స్కిన్, ర్యాషెస్, దురదలు అండ్ వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు చాలా మందికి దురదలు రావడము, అవి చాలా రోజులు పర్సిస్ట్ అవుతాయి, ఎర్రగా అవటము, దద్దులు రావడము, బాగా భయపడిపోతూ ఉంటారు. బట్ ఇట్స్ కొంతమందికి అది అర్థం కాదు, అది ఫీవర్ వల్ల వచ్చిందా లేకపోతే ఫుడ్ వల్ల వచ్చిందా అని. చాలా మంది ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేసేస్తుంటారు. సో మేము చెప్పేది ఏంటంటే ఏదైనా దద్దులు అలా వచ్చినప్పుడు రొటీన్ డైట్కి స్టిక్ ఆన్ అవ్వమంటాం. హోటల్ ఫుడ్, జంక్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయమంటాం. సో ఎక్కువ భయపడిపోయి అన్ని అవాయిడ్ చేయొద్దు, రొటీన్ డైట్ తీసుకోండి, మీ రొటీన్ ప్రిస్క్రిప్షన్ మందులు వాడుకోమనే చెప్తాము. అండ్ డ్రై స్కిన్కి మాత్రం కొంచెం మాయిశ్చరైజర్స్ అవి బాగా పెట్టుకోమని చెప్తాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. డాక్టర్ సందీప్, ఈ వైరస్ మనం గతం నుంచి ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి కదా, దీనికి సంబంధించి ఏమైనా ఇప్పటికే టీకాలు, ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన టీకాలు ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి? మీరు మ్యూట్ లో ఉన్నారు డాక్టర్ సందీప్, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. సో టీకాలు ఈ వైరస్ సంబంధించిన వ్యాక్సిన్ అయితే అవైలబుల్ లేదు. ఎందుకు లేదు కూడా చెప్తాను. ఫస్ట్ విషయం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీకు చెప్తా, మీకు క్లారిటీ వస్తుంది. సో రీసెంట్ కి ఒక 1 year కిందట చాలా మందికి దౌడ బిళ్ళలు అంటారు, మమ్స్ అన్న ప్రాబ్లం వచ్చింది చాలా మంది పిల్లలు. సో అప్పుడు మా అసోసియేషన్, అంటే మాకు పీడియాట్రిక్ ఒక అసోసియేషన్ అంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్, వీళ్ళు ICMR కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేశారు. చేసినప్పుడు ఏం చెప్పారు అంటే ఈ మమ్స్ కి వ్యాక్సిన్ గవర్నమెంట్ లో లేదు, ప్రైవేట్ లో మాత్రమే అవైలబుల్ ఉంది, గవర్నమెంట్ లో కూడా తీసుకొస్తే బెటర్ కదా అన్నారు. కానీ మనకు అదేంటి అంటే అది స్వెల్లింగ్ వచ్చి 3 to 5 మాక్సిమం 7 days ఉండి మేజర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండానే రిజాల్వ్ అయిపోయింది. సో మేజర్ గా డెత్ మార్టాలిటీ అనేది చాలా తక్కువ ఉంది. సో దానివల్ల మమ్స్ అన్న వ్యాక్సిన్ ని గవర్నమెంట్ లో ప్రెసెంట్ ఇంట్రడ్యూస్ చేయలేదు. అదే వ్యాక్సిన్ ప్రైవేట్ లో అవైలబుల్ ఉంది. సేమ్ ఇది వైరస్ కూడా మనకి 2001 నెదర్లాండ్స్ నుంచి తీసుకొని 2024-25 ఇప్పుడు వరకు చూసుకుంటే ఇది మేజర్ కన్సర్న్ కాదు. అంటే మార్టాలిటీ అంటే ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టడమో లేకుంటే పేషెంట్ డెత్, ఫెటాలిటీ అనేది ఎక్కువ లేదు. సో దానివల్ల ఇది కామన్ ఫ్లూ లాగానే, కామన్ కోల్డ్ లాగానే తీసుకున్నారు కాబట్టి దీనికి ప్రాపర్ గా ఒక వ్యాక్సిన్ అనేది డెవలప్ చేయలేదు. సో ఇది ఏమైనా మ్యూటేట్ అయ్యి ప్రాబ్లం సివియారిటీ పెంచి లంగ్ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసి, నిమోనియా అన్న లంగ్ ఇన్ఫెక్షన్ ని క్రియేట్ చేసి, నిమోనైటిస్ కానీ బ్రాంకియలైటిస్ అనే లంగ్ ఇన్ఫెక్షన్ ని క్రియేట్ చేస్తే, మార్టాలిటీస్ పెరిగితే మేబీ దీని గురించి కూడా మన నేషనల్ ఇన్స్టిట్యూట్ వైరాలజీ కానీ మన మిగతా వ్యాక్సిన్ కంపెనీస్ కానీ మేబీ ఫ్యూచర్ లో డెవలప్ చేయొచ్చు. కానీ యాజ్ ఆఫ్ నో నాకు తెలిసి ఇండియాలో అయితే 100% లేదు, గ్లోబల్లీ అయితే చాలా ఎక్కడ గ్లోబల్లీ కూడా ఎక్కడ లేదు వ్యాక్సిన్. అయితే డాక్టర్ సందీప్, జెండర్ ఫ్లూస్ అనేవి ప్రెజెన్స్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి, వింటర్ సీజన్ కాబట్టి. కాకపోతే ఈ జెండర్ ఫ్లూకి కావచ్చు, HMPV ఫ్లూకి కావచ్చు, ఆ వైరస్ కి సంబంధించి కావచ్చు, ఏ రకంగా గుర్తించాలి అసలు అది HMVP అని ఏ రకంగా తెలుసుకునే సిచ్యువేషన్? అందరూ జెండర్ ఫ్లూ అని అనుకుంటారు కదా. యా కరెక్ట్, రైట్. సో ఇప్పుడు మనకు తెలుసా ఈ వైరస్ మన ఇండియాలో 2003 నుంచి ఉందని మనకు తెలుసా? తెలియదు. సో మనము పూణేలో ఇప్పటికి చాలా స్టడీస్ అయినాయి. పూణేలో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనే ల్యాబ్ ఉంది. వాళ్ళు ఎప్పుడు మన ఈ స్టెయిన్స్ సంబంధించినవి టెస్టులు చేస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది, వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. ఎయిమ్స్ కాలేజ్ ఢిల్లీలో కూడా ఈ HMPV వైరస్ గురించి 2006 లోనే రిపోర్ట్ ఉంది. సో మనము దీని గురించి కొత్త వైరస్ అని కాదు, ఈ వైరస్ ఎప్పటి నుంచో నడుస్తా ఉంది, ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఎందుకు మనము స్ట్రెస్ చేసి ఆ పర్టికులర్ టెస్ట్ చేయలేదు అంటే అది కామన్ ఫ్లూ కాబట్టి, అంటే కామన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయి, 3 to 5 days ఆర్ 3 to 6 days లో తగ్గిపోయింది కాబట్టి ఇన్ జనరల్ గా మనం టెస్ట్ చేయాలి. ఈ RT-PCR అనే టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ చేయడానికి కూడా రిపోర్ట్ రావడానికి మనకు టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ 3 days 4 days మనం టైం తీసుకుంటాము. రిపోర్ట్స్ ఇన్ఫెక్షన్ తగ్గిందంటే మనం టెస్ట్ ఇన్ జనరల్లీ పంపాము. ఇదే ఒక వైరసే కాదు, రెగ్యులర్ ఏ వైరస్ అయినా. కాబట్టి మనం ఇంత స్ట్రెస్ చేసి మనకి టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్ ఉంటేనే మనం దాన్ని క్లెయిమబుల్, దాన్ని అకౌంటబుల్ చేస్తాం. కాబట్టి ఇది అండర్లైన్ వచ్చి పోయినా కూడా మనం అకౌంటబిలిటీ లేదు కాబట్టి మనము ఫ్లూవా లేకుంటే HMPVయా అన్న దాంట్లో మనము డిఫరెన్షియేట్ చేయడానికి అంటే ప్రాపర్ గా డిఫరెన్షియేట్ చేయలేదు. ఇప్పుడు మనకి చైనాలో వచ్చింది అనగానే పానిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. ఎమర్జెన్సీ బటన్ నొక్కేసినాం,
ఇప్పుడు మనం ఆ టెస్ట్ కోసం పంపిస్తున్నాం. ఒకవేళ చైనాలో రాలేదు అనుకో, ఈ వైరస్ ఎప్పటి నుంచో ఉంది, ఈ ఇయర్ కూడా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది, అట్లనే వెళ్ళిపోతుంది. రైట్ రైట్. డాక్టర్ వసంత్ కుమార్ మనం అంతా మాట్లాడుకుంటున్నాం, భయపడొద్దు అని ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ భయపడడానికి రీజన్ ఆల్రెడీ డాక్టర్ సందీప్ చెప్పినట్టు చైనాలో వచ్చింది అనేసరికి అందరికీ కూడా ఒక రకమైనటువంటి భయం. దాని ఇంపాక్ట్ కూడా కోవిడ్-19 ఆఫ్ కోర్స్ మనందరికీ తెలిసింది. కానీ రకరకాల వార్తలు చెక్కలు కొడుతున్నాయి కదా డాక్టర్ వసంత్. చైనాలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల లాక్డౌన్ సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ వైరస్ ఇంత పెద్దది, భయం లేదు అని మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో చైనాలో మాత్రం అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చినాయి అనుకోవాలి? చైనాలో ఉన్నది ఇన్ఫ్లుయెంజా వైరస్ 30% ఉంది, ఇది హెచ్ఎంపీవీ అనేది 7%. సో రెండు వైరస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ సార్ట్ ఆఫ్ ఫీచర్స్. అలానే ఓన్లీ టెస్టింగ్ ద్వారా వాళ్ళు చెప్పి బయట ప్రపంచానికి వదిలారు. ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే, వాస్తవానికి ఇందాక అడిగారు మీరు సందీప్ గారిని వ్యాక్సిన్ కోసం. వ్యాక్సిన్ కి $100 మిలియన్ తోటి FDA అప్రూవల్ ఇచ్చింది వైస్ బయో అనే కంపెనీ. వాళ్ళు phase 1 ట్రయల్ బైవాలెంట్ ఏదైతే మన హెచ్ఎంపీవీ అండ్ ఇంకొక వైరస్, సో ఈ రెండు వైరస్ ని కలిపి తీస్తున్నారు. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ థింగ్స్ అయింది. ఇలాంటిది ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చి హెచ్ఎంపీవీ చాలా బాధపడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు, చాలా కొంతమంది చనిపోయినట్టు చూపించేసి ఈ వ్యాక్సిన్ అనేది బయటకు తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇప్పుడు స్టార్ట్ అయింది, ట్రయల్స్ చేసి ఎలా అయితే మంచి 100% రిజల్ట్స్ ఉన్నాయి, బాగున్నాయి అన్నప్పుడు డెఫినెట్లీ అది తీసుకురావాల్సిన అవసరం. ఇంకొకటి ఏంటంటే, చైనా అంటేనే భయం అవుతుంది అనేది అందరికీ అర్థమవుతుంది. చైనా ప్రతి ఒక్కటి హైడ్ చేస్తుంది. సరే, అక్కడ ఉండే మ్యూటేషన్, అక్కడ ఉండే వైరస్ ఏదైతే ఉందో, ఇప్పుడు హెచ్ఎంపీవీ A1, A2 అండ్ B1, B2, బట్ ఎనీ సార్ట్ ఆఫ్ అదర్ దెన్ దిస్ ఏదైనా పెద్ద మ్యూటేషన్ ఏమైనా జరిగి ఇంకా విధ్వంసం జరుగుతుందేమో అనే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ కొద్దిగా అలర్ట్ చేస్తుంటారు. కానీ బట్ ఇట్ షుడ్ నాట్ బి అన్ ఫియర్ ఫ్యాక్టర్. అంటే మిగతా కోవిడ్ ఏదైతే ఉందో 4 రోజులు ఎంతవరకు వసంత్ కుమార్ గారు, డాక్టర్ వసంత్, ఎంతవరకు ఈ హెచ్ఎంపీవీ ప్రాణాంతకం అనుకోవాలి, ఎంతవరకు ప్రాణాలు తీసేటటువంటి అవకాశం ఉందనుకోవాలి? ఎందుకంటే దీనికి సంబంధించి చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ స్టేజ్ వరకు వస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంది ఈ వైరస్ కనుక ఇన్ఫెక్ట్ అయితే? సార్, ఇది డిపెండ్స్ అపాన్ ది కోమార్బిడిటీస్. అన్ని పేపర్స్ నేను 2001 నుంచి 24 వరకు కూడా చూశాను. అన్ని కూడా కోమార్బిడిటీ రిలేటెడే ఉన్నాయి. అంటే హైపర్ టెన్షన్, బీపీ, లేకుంటే డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, ఇలాంటి వాళ్ళని కొంతమంది 1 or 2% వాళ్ళు వెంటిలేటర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ ఎక్కడ కూడా ఈ అన్ని పేపర్స్ లో డెత్స్ అనేది చాలా లీస్ట్ గా, అసలు 1 or 2 డెత్స్ అనేటివి చూపించారు. అంటే మోస్ట్లీ దీని నుంచి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఆల్రెడీ వీఆర్ లివింగ్ విత్ ఈ వైరస్ తోటి, టెస్టింగ్ మాత్రం మనం చేయలేదు. సో అసలు ఈ వైరస్ కి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే కోమార్బిడిటీస్ ఉన్నారో, పిల్లలు కానీ, హార్ట్ డిసీజ్ కానీ, లేకుంటే ఇతర లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకుంటే లివర్ ప్రాబ్లం ఉంది, అలాంటి వాళ్ళకు ఒక స్పెషల్ కేర్ తీసుకోవడము, మంచి హాస్పిటల్లో జాయిన్ చేయడము, మంచి హాస్పిటల్, ఇప్పుడు నీలఫర్ ఉంది, గాంధీ ఉంది, ఉస్మానియా ఉంది, ఇలాంటి హాస్పిటల్స్ వాళ్ళని జాయిన్ చేసినప్పుడు అద్భుతమైన ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్స్, ఎటువంటి ప్రాబ్లం. రైట్. మేము పద్మచారెడ్డి గారు, ఆవిరి పట్టడం గురించి గతంలో మనం చూసినటువంటి సిచ్యువేషన్, కోవిడ్ టైంలో దాని మీద కూడా రకరకాల రెమెడీస్, దీంట్లో ఇది కలుపుకోవాలి, రోజుకి ఇన్నిసార్లు ఆవిరి పట్టాలి, అన్నిసార్లు పడితే ఊపిరితిత్తులకి మంచిగా ఉంటుంది, లేదంటే ఆ ఫేస్లో అంతా గ్లో వచ్చేస్తుంది, ఇలా చాలా, అంటే ఇందాక నేను ప్రస్తావించినట్టే ఏది చేసినా కూడా ఎక్కువగా చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు కూడా ఇందాక నేను ప్రస్తావించినట్టే మళ్ళీ ఇవే సర్క్యులేట్ అవుతుంది, ఎందుకంటే ఇది కూడా లంగ్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటటువంటి వార్తల నేపథ్యంలో మళ్ళీ పాత రెమెడీలన్నీ, పాత అస్త్రాలన్నీ కూడా బయటకు తీసిన సిచ్యువేషన్. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే భయపడే వాళ్ళు ఎంతైనా భయపడొచ్చండి. సో ఫస్ట్ భయపడడం కంటే భయపెడుతున్నటువంటి పరిస్థితి. సో మనం ప్రతి ఒక్కరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, కాదనట్లేదు, బట్ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఓకే, వి కాంట్ కీప్ ఆన్, అది కనిపించిందల్లా చేయటం అనేది చాలా తప్పండి. అలా చాలా మంది మేము చూసిన వాటిలో ఈ వేపర్ తీసుకోవడం ఏమో కానీ ఆ వేపర్కి ర్యాషెస్ రావడము, బర్న్ అవడము. ఒకసారి చిన్న పాపని, ఐ జస్ట్ ఫెల్ట్ వెరీ బ్యాడ్, వాళ్ళ ఫాదర్ తీసుకుంటుంటే ఆ వాటర్ అంతా పడిపోయి మొత్తం బాడీ కలిపి, ఆయన ఇన్ఫెక్షన్ జలుబు ఏమైందో కానీ మరుసటి రోజుకి ఆయన బాగా అయిపోయాడు పాపం. ఆ బేబీని తీసుకొని ఒక 15 days హాస్పిటల్లో సఫర్ అయ్యారు. సో మనం
చేసుకోవాలి, కాదు అనట్లేదు. దాంట్లో ఏవంటే వేసేసుకోవడము, పసుపు నిమ్మకాయ ఏవేవో వేస్తూ ఉంటారు. మామూలు నార్మల్ వేపర్ ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్, హార్డ్లీ తులసి లీవ్స్, అంతకు మించి లేదు. ఎక్కువ కూడా పట్టమని చెప్పము. అండ్ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ థెరపీ ఆల్సో. ప్రతిదీ వేపర్తోనే మనకు బాగా అయిపోతుందని గ్యారంటీ లేదు. చాలా మంది దాని మీద డిబేట్ ఉంది, అది మంచిగా చేస్తుంది చెయ్యదు అని. మేమైతే పెద్ద రికమెండ్ చేయమండి. హార్డ్లీ వీ డోంట్ రికమెండ్ దట్ వేపర్స్ అండ్ ఆల్. అది మన ఇష్టం, బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ కంట్రోల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వేపర్ కంటే కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. వన్స్ యువర్ లంగ్ సిస్టమ్, అప్పర్ ఎయిర్వే ట్రాక్ట్ బాగా ఉంటే ఏ ఇన్ఫెక్షన్ అయినా తట్టుకోవచ్చు. మాస్క్ తోనే మనకు 100% ప్రొటెక్షన్ వస్తుంది అనేది కూడా ఇట్స్ వెరీ, అది అసలు లాజికే కాదు. ఎందుకంటే పిల్లలు పెడతారు తీస్తారు అండ్ ఇట్ బికమ్స్ మోర్ మెస్సీ. అది పెట్టడం తీయడం. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రము మాస్క్లు అవాయిడ్ చేయమంటాం. ఓన్లీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే మాస్క్. అండ్ కంటిన్యూస్ గా మాస్క్ పెట్టుకుంటే కూడా మన ఓన్ ఎయిర్, గాలిని మనమే పీల్చుకుంటుంటే కూడా ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది అండ్ వీఆర్ ప్రోన్ ఫర్ మోర్ ఇన్ఫెక్షన్స్. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వెల్ వెంటిలేటెడ్ మాస్క్ అవాయిడ్ చేయమంటాం. ఓన్లీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. వేపర్ అయితే మేము సజెస్ట్ చేయం. రైట్. డాక్టర్ సందీప్, ఆవిరి గురించి మీరు ఏం చెప్తారు? పిల్లలకి కొంచెం ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎక్కువగా జలుబు వాళ్ళకున్నా, లేదంటే వైరల్ ఫీవర్ ఎక్కువ వచ్చినా కూడా ఆవిరికి సంబంధించి ఎక్కువ సజెషన్స్ వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రెసెంట్ ఈ హెచ్ఎంబీపీ వైరస్ సిచ్యువేషన్ లో కూడా పిల్లలకి పేరెంట్స్ ఎక్కువ కేర్ తీసుకొని రోజుకు 2-3 సార్లు ఎక్కువగా అది పెట్టే సిచ్యువేషన్ కూడా ఉంటుంది కదా, ఏం చెప్తారు? ఇందాక చెప్పినట్టు ఈ మెయిన్లీ ఆవిరి అనేది రెగ్యులర్ గా పెట్టాల్సిన అవసరము లేదు. ఫస్ట్ పాయింట్, ఇదేదో అది పెడితేనే లోపల ఏదో ఉన్న వైరస్ ఏదో చనిపోతుందో, లోపల ఏదో ప్రాబ్లం ఉండేది రిజాల్వ్ అయిపోతుంది అన్నది కాదు. 2, ఫ్రీక్వెంట్ గా అన్నెసెసరీగా యూజ్ చేస్తే లోపల ముక్కు అంతా డ్రై అయిపోయి చాలా మంది బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 3, సో ఎప్పుడైతే మీరు మీ బేబీ చైల్డ్ కానీ, మీ బాయ్ గర్ల్ కానీ ఎవరికైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకవేళ డాక్టర్ అడ్వైస్ చేస్తేనే స్టీమ్ అన్నది. ఇన్ జనరల్లీ పీడియాట్రిషియన్ స్టీమ్ కంటే ముందు నెబులైజేషన్ అప్లై చేస్తారు. అంటే ప్లెయిన్లీ సలైన్ వాటర్ ఉంటుంది, ఎన్ఎస్ అన్న వాటర్ తో నెబులైజేషన్ అడ్వైస్ చేస్తారు. దానికంటే స్టీమ్ ఎందుకు అవాయిడ్ అంటే స్టీమ్ ఈజ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హాట్. ఆ జెక్స్ యూజ్ చేస్తారు, ఎక్స్ట్రీమ్లీ హాట్ ఉంటుంది. అది యూజ్ చేసి పిల్లలు దాన్ని మిస్హ్యాండ్లింగ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ఎక్స్ట్రీమ్ హాట్ వాటర్ మీద పడి ఇందాక మేడం చెప్పినట్టు బర్న్స్ అయిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు. సో ఇన్ జనరల్ గా మా ప్యానల్, మా డాక్టర్స్, మా టీమ్ అయితే మేము ఎప్పుడు అయినా కానీ స్టీమ్ ని మాక్సిమం అవాయిడ్ చేస్తాం. ఇఫ్ అట్ ఆల్ ఆ సిచ్యువేషన్ ఉంటే వీ ట్రై టు నెబులైజ్ ద చైల్డ్ విత్ ప్రాపర్ మెడికేషన్. అన్నెసరీగా నెబులైజేషన్ లో కూడా స్టీరాయిడ్ నెబులైజేషన్స్ ఉంటాయి, అవి మాక్సిమం అవాయిడ్ చేస్తాము. బ్రాంకల్ ఎరైటర్స్ ఉంటాయి, అవి కూడా మాక్సిమం అవాయిడ్ చేస్తాము. మెయిన్లీ ఇలాంటి వైరల్, కోల్డ్, స్టిఫ్నెస్, లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ కోల్డ్ ఉన్నప్పుడు బేసిక్ సలైన్ నెబులైజేషన్, ఇది మోస్ట్లీ డాక్టర్స్ అందరూ ప్రిఫర్ చేసేది, పీడియాట్రిక్ డాక్టర్స్ ప్రిఫర్ చేసేది ఇది. స్టీమ్ ఎంత మాక్సిమం అవాయిడ్, అన్నెసెసరీగా ఎప్పుడు ఏది పెట్టద్దు. ఎనీథింగ్, అది ఎనీ పాయింట్ ఆఫ్ ఈవెన్ ఫుడ్ కూడా అన్నెసెసరీగా తీసుకోవద్దు. సో ఇన్ ద సేమ్ వే స్టీమ్ కూడా అన్నెసెసరీ వద్దు. అదేదో ఈ స్టీమ్ పెట్టినంత లోపల వైరస్ చనిపోతుంది, అవన్నీ ఉట్టి మాటలు. మీ నోస్ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి స్టీమ్ అన్నెసరీగా పెడితే. అండ్ పిల్లలకి 100% సూపర్విజన్ పెట్టాలి. అది ప్రాపర్ డాక్టర్, ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ అడ్వైస్ చేస్తేనే పెట్టండి. సెల్ఫ్ డిసిషన్ తీసుకోవడం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది మీ చైల్డ్ మీద. రైట్. డాక్టర్ వసంత్ కుమార్ గారు, కంక్లూడ్ పాయింట్ చెప్పాలి పబ్లిక్ కి, డాక్టర్స్ తరఫున ఒక మెసేజ్ ఈ వైరస్ కి సంబంధించి. సార్, ఇప్పుడు చాలా మంది కూడా మనము ఊర్లలో అక్కడిక్కడ చూస్తాం, స్టీరాయిడ్ అనేది ఒక విషయం అంటున్నాం. ఈ పిల్లలు ఇప్పుడు వైరస్ ఇన్ఫెక్షన్ ప్రతి దాంట్లో కూడా మీరు చూసినట్టయితే ప్రతి వైరస్ లో కూడా ఇట్ హ్యాస్ కాజ్ ఎ ప్రాబ్లం. నెక్స్ట్, 0 రోల్ ఆఫ్ యాంటీబయాటిక్స్. అసలు యాంటీబయాటిక్స్ రోలే లేదండి. 3rd వన్, జలుబు వచ్చింది అండ్ కఫం వచ్చింది, కలర్ ఆఫ్ ద కఫం విల్ బి వైట్ ఇన్ ద వైరల్ ఇన్ఫెక్షన్, అది చూడొచ్చు. 3rd పాయింట్, హై గ్రేడ్ ఫీవర్ ఉంది, టచ్ కావట్లేదు, బేస్ టచ్ కావట్లేదు, దెన్ ఇట్ ఇండికేట్స్ ఇట్స్ అన్ వైరల్ ఇన్ఫెక్షన్. ద వీక్నెస్, బాడీ పెయిన్స్, హెడేక్, ఈ వీక్నెస్ అనేది కూడా వైరల్ ఇన్ఫెక్షన్ లో కామన్. హై ప్రోటీన్ డైట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ వైరస్ ఈజ్ అ ప్రోటీన్. వైరస్ ద్వారా కోట్ల వైరస్ ప్రొడక్షన్ తో వెళ్ళిపోతుంది. లివర్ ఇస్ డ్యామేజ్, ఎంజైమ్స్ ఇస్ డ్యామేజ్. సో హై ప్రోటీన్ డైట్ చిన్న డైట్ గా తీసుకోవచ్చు, పిల్లలు కూడా ఇవ్వచ్చు. కానీ ఎక్కువసారి ఒకటేసారి తినిపిస్తే వామిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆస్పిరేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీ షుడ్ గివ్ ఎన్ స్మాలర్ డైట్స్ అండ్ అప్రోప్రియేట్ మెడిసిన్స్. సరి అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ అడ్వైస్ తీసుకోండి అండ్
పాటిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ వైరస్ తోటి ఏమీ కాదు. 100%. నేను భయంకరమైన దానికి 0/100 ఇస్తాను. ఇది భయపడాల్సిన వైరసే కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వసంత్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పద్మజారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సందీప్ గారు, అలాగే మిగిలిన డాక్టర్లందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ హెచ్ఎంపివి వైరస్ కి సంబంధించి ఎవరు కూడా భయపడవద్దు. ఇది గతం నుంచి ఇండియాలో ఉన్నటువంటి వైరస్. ఇది జనరల్ ఫ్లూ, అంటే మనకి రెగ్యులర్గా చలికాలంలో వచ్చేటటువంటి దగ్గు, జలుబు, జ్వరంతో కూడినటువంటి ఏ రకమైనటువంటి ఫ్లూ ఉంటుందో ఇది కూడా అటువంటిదే. కాబట్టి ఎవరు కూడా ఎక్కువగా ప్యానిక్ అయ్యి రకరకాల రెమెడీలను ఫాలో అవ్వద్దు. ఏదైనా ఇబ్బంది